యుద్ధం ఎఫెక్ట్ తీరా స్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్లో పెట్రోల్ కొరతలు అయితే ఏర్పడతా ఉన్నాయి. ముఖ్యంగా నిన్న సాయంత్రం నుండి అయితే పెట్రోల్ దొరకట్లేదంటూ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పెట్రోల్ బంక్కి ట్యాంకర్లతో అంటే వాళ్ళకి సంబంధించిన క్యాన్లతో కూడా వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వెహికల్లో పోయించుకున్న తర్వాత కూడా వాళ్ళ క్యాన్లు ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా నింపుకొని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంత ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ప్రభుత్వాలు కూడా కొంత స్పందిస్తూ ఎటువంటి ఇబ్బంది లేదు, ఉంది మనకు స్టాక్ ఉందని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు ప్రజలు అన్నట్టుగా ఇటు ప్రభుత్వం నుండి అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ బంకులు అయితే మాత్రం మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం ఉదయం నుండి కూడా మొత్తం బంకులు అయితే తెరిచి లేవు, ఎక్కడ కూడా బంకులు క్లోజ్ చేసి పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఏదైతే ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి కాబట్టి చాలా మంది కొంతమంది ఆవేశంతోనే వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా రక్షణ కల్పిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. బాబాయ్, ఎంత సమయం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? ఎంత సమయం? 1 అవర్ అయింది సార్. 1 అవర్ అయింది. పెట్రోల్ లేదు, బండి ఆఫ్ చేశారు. ఏమంటున్నారు? పెట్రోల్ స్టాక్ లేదని చెప్తున్నారు. అంటే ఇది ఒకటే తిరిగారా ఇంకెక్కడ? 3-4 తిరిగాం ఇక్కడ ఈ ఏరియాలో, ఎక్కడ లేదు, ఎక్కడ కూడా లేదని చెప్తారు. ఓకే, అంటే ప్రభుత్వం కూడా పైనుండి చెప్తా ఉంది కదా స్టాక్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మరి వీళ్ళు పోయట్లేదు కదా, స్టాక్ ఉందంటారు, వీళ్ళు లేదని చెప్తున్నారు కదా. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? వర్క్ చేస్తారా? అంటే ఇబ్బంది అవుతుందంటారా? ఇబ్బంది అవుతుంది, సాధారణ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. అవును. అంటే ఏం చేస్తారు? అంటే ప్రభుత్వం దీనిపైన స్పందించాలని అంటారు. ప్రభుత్వమే దీనికి చొరవ చూపెట్టాలి కదా, పెట్రోల్ పంపులకు ఇవ్వాలి కదా. పెట్రోల్ అందుతుంది, ఎవరు కూడా ప్యానిక్ కావద్దని చెప్తుంది కదా. అన్న ఎంతసేపు అవుతుంది అన్న మీరు వెయిట్ చేయబట్టి? ½ అవర్ అవుతుంది. ఏమంటున్నారు అన్న? 1 అవర్ అవుతుందంట వచ్చేదానికి. చెర్లపల్లిలో బండి ఉందని చెప్పారు ఇందాక అడిగితే. చెర్లపల్లి నుంచి 11:30 12 అవుతుంది, 12 తర్వాత స్టార్ట్ చేస్తామని చెప్పారు మాకు. పొద్దున 8:30 నుంచి 9 వరకు వేశారు. మేము దాదాపు 4-5 పెట్రోల్ బంక్కి పోతే అన్ని పెట్రోల్ బంక్లో అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టేసి బోర్డు పెట్టారు. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి నిలబడినాము, వేస్తామని చెప్పేసి దానికి ఇంకా వెయిట్ చేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ నిన్న అఫీషియల్గా కూడా ఒక ప్రకటనగా రిలీజ్ చేసింది, ఇబ్బంది లేదు, ప్రజల హ్యాండిక్ కావద్దని. ఇబ్బంది లేదన్నప్పుడు మళ్ళీ ఎందుకు జనాలు ప్యానిక్ అవుతున్నారు, మళ్ళీ ఎందుకు పబ్లిక్ ఎంతసేపు నిలబడ్డాము, ట్రాఫిక్ జాము, ఇవన్నీ స్పందించాలి కదా గవర్నమెంట్ కూడా. అంటే ఇంకా ఏం చెప్తారంటే సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఇది దీన్ని వెంటనే స్పందించి జనాలకి ప్యానిక్ అవ్వకుండా చూసుకోవాలనేది నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. ప్రభుత్వం ఏమో పెట్రోల్ ఉంది, కంగారు పడకూరు అంటుంది. ఎట్లా ఉంది మీ జీవన ఉపాధి? ఎట్లా ఉంది? మా జీవన ఉపాధి అయితే ఇప్పుడు 4 days నుంచి అయితే చాలా వీక్ అయిపోయింది. ఇంతకుముందే లాస్లో ఉన్నాం మేము, ఫ్రీ బస్ ద్వారాగా. ఇంకా దీనివల్ల ఇంకా లాస్ అయిపోయాను. ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అటు రెంట్లు కట్టుకొని బతకడం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నాం. గవర్నమెంటే మమ్మల్ని ఆటో డ్రైవర్లని ఏమన్నా మాకు ఉపాధి కల్పించాలి. ఒక్కసారి ఫ్యూయల్ నింపించాలంటే ఎంత టైం పడుతుందన్న? అంటే ఎంత టైం వెయిట్ చేయాలి వస్తుంది? టైం 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఉన్న కాడ 1 అవర్ పడుతుంది, లేని కాడ అయితే ఇక ఎంటీగా ఉండాల్సి వస్తుంది. బండి ఎక్కడ ఆగినా నెట్టుకొని రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా తయారైంది. ఇబ్బంది లేకుండా ప్రభుత్వాలు చూస్తున్నామని చెప్తా ఉంది కదా, ఇవన్నీ ఫ్యూయల్ కొరత లేదని కూడా చెప్తా ఉంది కదా. ఇక్కడ రియాలిటీలో ఏమో వేరే అనిపిస్తూ ఉంది. ఇట్లా ఏం చెప్తావు ప్రభుత్వాలకి? ప్రభుత్వంగా మనం చెప్పేది కొలత లేదని వాళ్ళకి అనిపించింది. ఇక్కడికి రావాలి కదా ఫస్ట్, అది రావాలంటే 10 days జర్నీ పట్టింది. ఆ 10 days జర్నీ చాలా లాస్లోనే ఉంటాము. ఇట్లానే ఇప్పటికీ ఆటో డ్రైవర్లకి ఎట్లా ఉందంటే సంక్షేమం కావచ్చు, మన ప్రభుత్వాలు ఏమన్నా అందుతున్నాయా? ఎట్లా? ప్రస్తుతానికి అయితే 0, మనకి ఏం లేదు. ప్రభుత్వం నుంచి అయితే 0, మనకి ఏం లేదు. మనం తింటే మనం చేసుకోవాలి. మీరు చేసుకుంటేనే మా కష్టజీతం మేము కష్టపడితేనే మాకు వస్తే మేము తింటేనే. 2 hours అవుతుంది. 2 hours అవుతుందా? ఏం చెప్తా ఉన్నారు? ½ అవర్ అని చెప్తున్నారు. ఇంతవరకు ఏం చెప్తారు? ఒక క్లారిటీ ఇస్తే మేమన్నా వేరే పెట్రోల్ బంక్ కనుక వెళ్తాం కదా, ఏం చెప్తలేరు. ఒక ½ అవర్ అంటున్నారు. వేరే బంకుల కలిసి వెళ్ళి చూసారా? వెళ్ళాం, ఆడ ఫుల్ రష్ ఉంది అక్కడ. ఇంకడికి వస్తే ఇక్కడ ఏమో ½ అవర్ అంటున్నారు. ప్రభుత్వాలు కూడా చర్య తీసుకుంటున్నామని చెప్తా ఉంది కదా, ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్న? అట్లా ఎట్లా ఎటు వెళ్తారు మీరు డైలీ? అంటే ఇప్పుడు ఏమన్నా జాబ్ చేస్తారా? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎట్లా డ్యూటీకి వెళ్ళే పరిస్థితిలో ఉందంటారా? ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి నేను, అసలు యాక్చువల్ 10 o'clock వెళ్ళాలి నేను. ఇంతవరకు ఇక్కడనే టైం. మీ ఆఫీస్ వాళ్ళకి అంటే ఇట్లా చెప్పాను, ఫోటో తీసి పంపించాను, రండి అని చెప్పారు కదా. బాబాయ్ ఎంతసేపు అవుతుంది? 2 hours అవుతుంది. 2 hours అవుతుందా? పొద్దున్న 9 నుంచి ఇక్కడ వెయిటింగ్. అంటే ఇక మీకు ఇబ్బంది అవుతుందంటారా? ఇబ్బంది మరి, పని వర్క్ దగ్గరికి వెళ్ళకపోతున్నావు, ఇట్లా ఉండిపోను.
గవర్నమెంట్ కూడా చర్య తీసుకుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం అనుకుంటున్నాను. గవర్నమెంట్ చర్య అంటే గవర్నమెంట్ ఇందులో తప్పు లేదని చెప్తున్నారు. అంటే వాళ్ళు వీళ్ళు అన్ని మాటలు. గవర్నమెంట్ ఏంటంటే పెట్రోల్ కావాల్సినంత పెట్రోల్ ఉంది, కానీ పెట్రోల్ బంకుల వాళ్ళు ఫస్ట్ ట్యాంక్కి డబ్బులు కడుతున్నారట, రెండో ట్యాంక్కి డబ్బులు కట్టుకుంటూ ఉద్దర తీసుకుంటున్నారట. తీసుకొని డబ్బులు కట్టుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్దర వచ్చిందని వీళ్ళు స్టాక్ పెట్టుకొని ఉంచుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారని తెలిసిన బాగట్టు. బయట అన్ని టాకు మనకు తెలియదు. అట్లా వేసి ఇప్పుడు సాధారణ మీలాంటి మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. మరి సామాన్య ప్రజలు మాలాంటి వాళ్ళకి ఇబ్బంది. మామూలు డైలీ వైజ్ పనిచేసుకున్న వాళ్ళకైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళందరికీ ఇబ్బందేనండి. ఇబ్బంది లేదనేది లేదు, ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంది. ఈ యుద్ధం వల్ల ఇట్లా అవుతా ఉందని ఒక యుద్ధం అనేది ఒక కారణం. అంటే ఇది మన జనాల్లోని అయోమయంలోనూ రెండో కారణం. మూడో కారణం ఏంటంటే గవర్నమెంట్ది తప్పనిదే. గవర్నమెంట్ది ఇందులో తప్పు అనడానికి నాకు తెలిసినంత వరకు ఉండదు. ఇది కృత్రిమ కొరత. అది ఇది అక్కడిదక్కడ హోమర్స్ విని కృత్రిమ కొరతగా ప్రజల్లోనే ఒక హోమర్ వచ్చి ఇదంతా కృత్రిమ కొరత కింద ఏర్పడింది, అంతే తప్ప. కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఒక సాధారణ వ్యక్తిగా ఏం సూచిస్తారు? ఏం సూచన, ప్రజల్లోనే అవేర్నెన్స్ రావాలి. ప్రజలే మనము ప్రతిదానికి చిన్న చిన్న హోమర్స్ ఇది చేసుకొని ఆగమేఘం అయిపోకూడదు కదా. మనం కూడా తెలుసుకోవాలి, గవర్నమెంట్ అంటే ఎవరు, ప్రజలే. మోడీ అంటే మోడీ ఒక్కడి వల్ల అయిపోద్దా, లేకపోతే రేవంత్ రెడ్డి వల్ల అయిపోద్దా, చంద్రబాబు నాయుడు వల్ల అయిపోద్దండి. ప్రజలే గవర్నమెంట్ అంటే ప్రజలలోనే రావాలి చైతన్యం ఏదైనా. కానీ మనం ఏది మోడీ అలాంటోడు రేవంత్ రెడ్డి ఇలాంటోడు అంటే కాదు. ప్రజలు ఏంటంటే ఇలాంటి హోంవర్క్స్ అనేది తిప్పుకొట్టాలి. మనం ఏంటంటే అందరూ కూడా ఒక దీనిలో ఉండాలి, ఒక ఆలోచనతో ఉంటేనే ఏదైనా మంచి జరుగుతుంది. మనకి ఏదైనా వద్దామని చెప్పేసి వాళ్ళ మీద రుద్దరం కాదు, గవర్నమెంట్ రుద్ది మనకు కూడా ఒక ఇది ఉండాలి, ఒక యాంగిల్లో ఆలోచించాలి అని నా ఒపీనియన్. నేను అంత చదువుకోకపోయినా నాకున్న అవగాహన మీద చెప్తున్నాను.